అదే అందరికీ నమస్కారం. ముందుగా జై శ్రీరామ్. అయోధ్య నగరంలో మరి ఈరోజు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కన్నుల పండుగగా ఇప్పటి వరకు టీవీలో అదే చూడటం జరిగింది. రెండు కళ్ళు చాలవు అన్నంత అద్భుతంగా ఆ కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా 500 సంవత్సరాల నాటి కళ మరి బాబర్ చక్రవర్తి టైంలో మరి కూల్చబడింది అని చెప్పబడుతున్న ఆ దేవాలయం తిరిగి కన్నుల పండుగగా పునర్నిర్మించుకొని అత్యద్భుతంగా మరి దేశమంతా కూడా రామనామంతో ఈరోజు మారుమోగిపోయింది. నేను కూడా ఈరోజు ఉదయం రాముల వారికి మోడీ గారు సూచించినట్టుగా 5 దీపాలతో ఆరాధన, మరలా తిరిగి సాయంకాలం 5 దీపాలతో ఆరాధన చేయటం జరిగింది. అంటే చాలామంది అన్ని ఊర్లలో కూడా మనకి రామాలయం లేని ఊరు లేదు. కానీ రాముడు మన నమ్మకం మిగిలిన దేవుళ్ళలాగా కోరిన వరాలు ఇచ్చే దేవుడు కాదు. కాబట్టి చాలామంది రాముడిని రాముడు అంటే భయం లేదు, భక్తి ఉంది తప్ప భయం లేదు. కోరికలు పెద్దగా కోరరు. రాముడిలోని విశిష్టత అంటే ఏదో నేను పురాణాలు చెప్తున్నానని చెప్పి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. రాజకీయాల్లోకి వెళ్ళిపోతాను ఇంకో 2 నిమిషాల్లో. కానీ రాముడిలోని విశిష్టత సత్యవాక్ పరిపాలన. అంటే ఇవాళ మన సమకాలీన రాజకీయ జీవితాల్లో పనికిమాలిన నాయకుడిని ఎంతోమందిని చూస్తున్నాం. సో ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక రాజు ఎలాగా ప్రజాభిష్టానికి గౌరవం ఇవ్వాలి. సో పురుషోత్తమ రామన్ అంటే పురుషుల్లో కల్లా ఉత్తముడు, మర్యాద రామన్ అనే పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే ఒక ఆదర్శ పురుషుడుగా మనం రామునిలోని గుణాలను చూసి దేవుడిగా మనం ఆరాధిస్తున్నాం. సో ఒక సంస్కృతి నిలబడాలన్నా, ఒక సంస్కృతి బాగుపడాలన్నా మనం ఆరాధించే వ్యక్తుల వ్యక్తిత్వాన్ని బట్టి మన ప్రవర్తన, మన నియమావళి ఉంటుంది. కాబట్టి ఒక ఆదర్శ పురుషుడిగా అందరూ ఉండాలి అంటే శ్రీరామచంద్రుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి అనే ఉద్దేశాన్ని మన పెద్దల గతంలో గుర్తుంచుకున్నారు. ఇప్పటి తరం స్లోగా మర్చిపోతున్నారు. ఈ సమయంలో 500 సంవత్సరాల నాటి సమస్యకి పరిష్కారాన్ని తీసుకొచ్చి ఆలయాన్ని అచిరకాలంలో, అతి తక్కువ కాలంలో పూర్తి చేసి ఇంకొన్ని పనులు పైభాగంలో ఉన్నప్పటికీ అచిరకాలంలో అత్యద్భుతంగా దీన్ని పూర్తి చేసిన నరేంద్ర మోడీ గారిని, మరి ఆ ట్రస్ట్ సభ్యుల్ని, పరాశరన్ గారిని, ఆ 5 మెంబర్ బెంచ్ని అభినందించి తీరవలసిందే. ఇన్ కాంట్రాస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే అక్కడ రామాలయాన్ని నిర్మిస్తే మనకున్న రామతీర్థంలో రాముల వారికి తల నరకటం జరిగింది. మరి దాన్ని ఈరోజు వరకు ఆ సమస్యకి పరిష్కారమే లేదు. ఇంకా వాళ్ళు దొరకలేదట. సిబిఐకి ఇస్తామని చెప్పి మంగనాజ్ కౌరులు చెప్పి మేమేం చేస్తాం, సిబిఐకి ఇచ్చామని చెప్పి తీసుకోమని చెప్పాం. వాళ్ళు తీసుకోకపోతే మేమేం చేస్తామన్నారు తప్ప చిత్తశుద్ధి లేదు.
రాముల వారి తల నరికిన రాష్ట్రం ఒకవైపు, నాయకుడు ఒకవైపు. అంటే తల నరికినా ఇప్పటి వరకు పట్టించుకొని నాయకుడు ఒకవైపు. మన వైభవాన్ని, మన భారతదేశ వైభవాన్ని, మన భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే రాముడి తత్వాన్ని పునఃప్రతిష్ఠించిన ఒక మహానుభావుడు. అటు సరే ఏం చేస్తాం, మన ప్రభుత్వం ఎలా ఉంది, ఎన్నో దేవాలయాల్లో తేనె తీగలు కాల్చేసిన రథాలు ఉంటాయట, ఎలకలు కూల్చేసిన విగ్రహాలు ఉంటాయట. అదంతా ఒక సీజన్లో నడిచిపోయింది, పిచ్చివాళ్ళు చేశారట. మళ్ళీ ఆ తర్వాత హడావుడంతా బాగా ఎక్కువైపోయిన తర్వాత ప్రస్తుతానికి మరి కేంద్రం కూడా కన్నెర చేసిందేమో, ఆపకపోతే ఊరుకోవరా అని. మరి మొత్తం మీద ఆ పిచ్చివాళ్ళు కూడా మంచివాళ్ళుగా మారిపోయినట్టుగా ఉన్నారు. డెఫినెట్గా అది పిచ్చివాడి పని, అందులో డౌట్ ఏమీ లేదు, నమ్మేద్దాం. సరే, ఇక ఈ రాముల వారి సంగతి పక్కన పెట్టి మన రాజకీయాల్లోకి వద్దాం. షర్మిల కొన్ని ప్రశ్నలు వేసింది, అర్థవంతమైన ప్రశ్నలు వేసింది. ఎస్, గతంలో మేమందరం కూడా మాట్లాడిన ప్రశ్నలే. తను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చిన రోజు మాట్లాడటం జరిగింది. నేను ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం తెలంగాణలో తను పార్టీ స్థాపించినప్పుడు ఇది ఆరంభించింది తెలంగాణలో, కానీ షర్మిల రాబోయేది ఆంధ్రప్రదేశ్కి అని నేను ఊహించి చెప్పడం జరిగింది. ఊహించి ఆ తర్వాత మొన్న అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా కొద్దిమంది నేను త్వరలో పిసిసి అధ్యక్షురాలు కాబోతానని ఒక ఛానల్లో చెప్తే వాళ్ళు తెలియనితనంతో, తెలివి తక్కువతనంతో ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడటం జరిగింది. ఆ రోజు ఆలస్యం అవ్వచ్చు, ఏదన్నా మాట్లాడామంటే పాయింట్ లేకుండా మాట్లాడిన నేను. సో నిన్న మరి ఆ షర్మిల బాణం బాగా దిగింది అన్నకి. మరి తను మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. తను అడిగింది ఒక క్రైస్తవుడిగా, మరి ఎక్కడో అన్యాయం జరిగింది, నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని అడిగింది. సరే, అక్కడ అన్యాయం జరిగిందా లేదా అన్న దాంట్లో నేను వెళ్ళను. అమ్మాయి అడిగింది, తను షర్మిల వారి అన్నని, బీయింగ్ ఏ క్రిస్టియన్ వై డిడ్ యూ నాట్ క్వశ్చన్ అని తను అడిగింది. బహుశా అక్కడ అట్రాసిటీస్ జరగలేదన్న ఉద్దేశంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయినప్పటికీ క్వశ్చన్ చేయలేదా? ఎందుకంటే అట్రాసిటీస్ జరగనప్పుడు ప్రశ్నించవలసిన అవసరం లేదు. బట్ అయినా తను ప్రశ్నించిన విధానానికి సమాధానం ఎస్ దేర్ ఆర్ నో అట్రాసిటీస్ అని చెప్తే బాగుంటుంది. డెఫినెట్గా ఏదో 2 వర్గాలు కొట్టుకున్నాయి, అబరేషన్స్ జరుగుతాయి, మరి దానికి రూలింగ్ పార్టీని బాధ్యత చేయటం ఎంతవరకు సమంజసం అని సజ్జల గారు, లేకపోతే ఆ తిట్లు తిట్టిస్తున్నారు. మొన్నటి వరకు సజ్జల గారు ఒకరికే కాస్తో కోస్తో విమర్శించే పర్మిట్ ఉండేది సీఎం గారి దగ్గర నుంచి. ఇప్పుడు ఐ థింక్ ఫ్రీ ఫర్ ఆల్ పర్మిట్ ఇచ్చినట్టున్నారు. ఒక పక్క సుబ్బారెడ్డి చిన్నాన్న, ఇంకో పక్క మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, ఇంకా ఎవడపడితే ఆడు సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో మరి ఇష్టం వచ్చినట్టుగా క్యాంపెయిన్ చేస్తున్నారు, చెడ్డగా మాట్లాడుతున్నారు. తను అడిగిన ప్రశ్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి గొంతు చించుకున్నారు కదా జగన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు నోరు పడిపోయిందా, ఎందుకని మాట్లాడుతున్నారు అని అడిగారు. తప్పేమన్నా ఉందా అందులో? తప్పేంటి? నాకు 25 సీట్లు ఏమన్నా అన్నారు, మీకు 31 మంది ఎంపీలు ఇచ్చారు రాజ్యసభ సభ్యులతో కలిపి ప్రస్తుతానికే. మరి
ఎందుకు నోరు మూసు కూర్చున్నారు అని అడగటం తప్ప, 3 రాజధానులు అన్నారు, ఒక్కటి కూడా కట్టలేదే అని అడగటం తప్ప, నువ్వు 3 అన్నావు కదా, అమరావతిని కంప్లీట్ చేసుకోవచ్చు కదా, వైజాగ్ అలాగే ఉంది కదా, చేసింది ఏమీ లేదు అని చెప్పి పిసిసి అధ్యక్షురాలు సొంత సహోదరి అయిన శ్రీమతి షర్మిల ప్రశ్నిస్తే, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుల్ని ఉసిగొల్పటం, బూతులు తిట్టించటం, నీచంగా మాట్లాడించటం ఒక స్త్రీని న్యాయమా అని వాళ్ళ మహిళా లోకం ప్రశ్నిస్తుంది. అంటే సొంత చెల్లినే గౌరవించిన వ్యక్తి ఇంకా మహిళలకు ఏం గౌరవం ఇస్తాడు? ఇది ఇవాళ నిన్న జరిగిన దగ్గర నుంచి మరి కొంత రౌడీ మూక పెట్టిరేగిపోతూ ఉంటే మహిళా లోకంలో వచ్చిన ఆందోళన చాలా స్పష్టంగా కనపడింది. ఇంత నీచంగా ఉంటాయా? నిజాయితీగా కొన్ని ప్రశ్నలు సంధిస్తే దానికి సమాధానం చెప్పడం మానేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటం ఏమిటి? అరే, రాజశేఖర రెడ్డి ఉన్నదే కాంగ్రెస్ పార్టీ అయ్యా. రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రి చేసిందే కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డిని ఎంపీ చేసిందే కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఓకే తప్పుడు కేసులు పెట్టారు అని ఫీల్ అయ్యారు. మరి కేసు తప్పుడు కేసు అయినప్పుడు ఆ కోర్టుకి అటెండ్ అయ్యి నిర్దోషిగా ఎప్పుడో నిరూపించేసుకోవచ్చు కదా. మరి ఎందుకని కోర్టులకు అటెండ్ అవ్వకుండా ఆ ప్రాసెస్ని ఇంత డిలే చేసి 10 సంవత్సరాలు డిలే చేసి పైగా నిందలు కాంగ్రెస్ పార్టీ మీద? రాంగ్ నిందలు అయితే అటెండ్ అవ్వండి, కోర్టు క్లియర్ చేసేసుకుని అప్పుడు చెప్పండి కాంగ్రెస్ పార్టీ నా మీద ఇలా అన్యాయంగా కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టిందని అప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు సహోదరిని అలా తిడతారు? మీరు జైల్లో ఉన్నప్పుడు 2012లో పాదయాత్ర చేసింది దాన్ని, 14లో మీకు చెప్పులు అడిగేలా తిరిగింది. సరే, మీ ప్రభుత్వం రాలేదు, ఆవిడకి టికెట్ కూడా ఇవ్వలేదు అనుకోండి అడిగినప్పుడు. 19లో మళ్ళీ ఈసారి చెప్పులు కాదు కాళ్ళు అరిగేలా తిరిగింది షర్మిల. బ్రదర్ అనిల్ తిరిగాడు. నాకిద్దరు చాలా మీటింగులు చేశారు. కాబట్టే అక్కడ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ అయినప్పటికీ నేను అభ్యర్థి కాబట్టి వాళ్ళ సహకారం కూడా ఉంది కాబట్టి బయటపడగలిగాం. ఇది నాకు ప్రత్యక్షంగా తెలుసు. అలా ఎన్నో చోట్ల నేరో మార్జిన్ ఉన్న చోట్ల మరి షర్మిల అనిల్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఫుల్లుగా వాడేసుకున్నారు, సబ్బును వాడినట్టు వాడేశారు, రుద్దేశారు, మొత్తం అరిగిపోయేలా. మరి ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాడతారా? వైఎస్ షర్మిల రెడ్డి అని మీ పేపర్లోనే మొన్నటిదాకా రాసుకుని ఇవాళ ప్రతి అడ్డమైన ప్రతి నా బాగోదు, మీ అంత బలగరగా నేను మాట్లాడలేను, ప్రతి నా సన్నగాడు షర్మిల శాస్త్రి మురుసుమూరు ఏదో ఇంటి పేరు చెప్పారు, మురుసుపల్లి షర్మిల శాస్త్రి. మరి మొన్నటిదాకా మీ పేపర్లో ఎందుకు రాసుకున్నారు? రెడ్డి కాదా అంటే అసలు మీ ఉద్దేశం ఏంటి? రాజశేఖర రెడ్డి గారే రెడ్డి కాదా, వేరే కులమా? జగన్మోహన్ రెడ్డి రెడ్డి కాదా, వేరే కులమా? వాళ్ళెదురో రెడ్డి అయినప్పుడు షర్మిల రెడ్డి కాకుండా ఎందుకు అవుతుంది? ఓకే, తులసిరెడ్డి గారు వ్యాఖ్యానం వేరుగా ఉంటుంది. రెడ్డి అనేది కులం కాదని, అదొక టైటిల్ అని. ఓకే, టైటిలే కులంగా మారింది అనుకుందాం. మరి రాజారెడ్డి గారు రెడ్డి అయినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు రెడ్డి అయినప్పుడు షర్మిల రెడ్డి ఎందుకు కాదు? సో నోటికి వచ్చినట్టు మాట్లాడటం, అసభ్య పదజాలంతో అబ్బా, అసలు ఆ మాటలు వింటేనే రక్తం మరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారి అమ్మాయిని ఇంత అసహ్యంగా
వాళ్ళ అబ్బాయే మాట్లాడిస్తాడా? మరి కుటుంబం జోలికి వస్తే ఊరుకో ఉంటారు. మరి మీ సోదరుని, మీ అనుచరులు మీ ఎన్ఆర్ఐ వింగ్ అమెరికాలో కుక్కలా మురిగే ఎన్ఆర్ఐ వింగ్ వాడు అతి నీచంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడితే మీ ఏమో కొందరు కులదేవత అంటారు, ఇంకేదో పేర్లతో పిలుస్తారు. ఆ స్త్రీ కూడా అత్యంత నీచ పదజాలంతో మాట్లాడితే కనీసం ఖండించరా? పైగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వివేకానంద రెడ్డికి పట్టిన గతే పడుతుందని బహిరంగ హెచ్చరికలు చేస్తారా? అమ్మా షర్మిల, యూ గాట్ టు బి రియల్లీ కేర్ఫుల్. అంత క్లియర్గా చెప్పిన తర్వాత యూ గాట్ టు బి రియల్లీ కేర్ఫుల్. సెక్యూరిటీతోనే వెళ్ళాలి. చాలా దారుణం. ఎప్పటి నుంచో మేమందరూ ప్రశ్నిస్తున్నది, ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నది, పాలకపక్షంలో ప్రతిపక్షమైన నేను, ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేన అడిగేది ఇయ్యే కదా. తీసుకొస్తానన్నావు, స్పెషల్ స్టాటస్ తెస్తానన్నావు, కనీసం అడిగిన పాపాన పోలేదు. తేవట సంగతి ఏమిటెరుగు? అదే షర్మిల అడిగితే కోపాలు అక్కడ తంతే ఇక్కడికి వచ్చామంటారా? అక్కడ ప్రాంతీయ పార్టీ సరే మీరు ఎలాగో న్యాయం చేయలేదని చెప్పి తను ఇక్కడ పార్టీ తను స్థాపించింది. తన ఆశయం నెరవేరింది. ఈ ప్రభుత్వాన్ని దింపాలనుకుంది. తను ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోలే. ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని దింపాలనుకుంది. అందులో పాత్ర వహించింది. ఆవిడ వల్లనే దిగిపోయిందని నేను అంటున్నా, కానీ ప్రముఖ పాత్ర వహించింది. సో ఇప్పుడు పుట్టింటికి వచ్చింది. పుట్టింట్లో అరాచకాలు జరుగుతున్నాయి. అత్తోరిల్లు సర్దుకుంది, అంటే అత్తోరు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, చక్కటి పరిపాలన అందిస్తున్నాడు. ఈలోపు పుట్టిల్లు చిన్న భిన్నం అయింది, సర్వనాశనం అయింది అని తను అనుకుంది. నేనే తిరిగాను కదా, నేనే ఈ ఒకే రాజధాని ఉంటుందని చెప్పాను కదా, వాళ్ళ మాటలు నమ్మొద్దు, ఇక్కడి నుంచి మక్క వెళ్తాడు అన్నది కరెక్ట్ కాదని, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడని చెప్పి చెప్పింది నేను కదా, ఇక్కడే ఉంటాడని చెప్పింది నేను కదా. మూడు అంటాడు, ఇంకోటి అంటాడు, అప్పులు చేస్తాడు, అభివృద్ధి లేదు, లిక్కరు, మగవాళ్ళ తాళ్ళు తెగిపోతున్నాయి. ఈ సమస్యలన్నీ చూసి అత్తరిల్లు సరే అయింది, పుట్టిల్లు సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. పైగా నేను క్యాంపెయిన్ చేసి మరి వీళ్ళందరినీ కన్విన్స్ చేశాను. ఇప్పుడు ఇన్ని దురాఘాతాలు జరుగుతూ ఉంటే ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత తెలిసిన ఒక మగువగా షర్మిల ఇక్కడికి వచ్చింది. అదే ఓట్ల శాతం ఎంత వస్తుంది, సీట్లు వస్తాయా లేవా అనేది నాకు అనవసరం. ఎందుకంటే నేను ఆ పార్టీ కాదు, నేను జాయిన్ అయ్యే పార్టీ ఏంటన్నది ఇప్పుడే నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నా. సో దాని గురించి నేను మాట్లాడను. కానీ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీనైనా మనం ఆహ్వానించాలి. ఆ పార్టీలో చెడ్డ ఉంటే ఇది చెడ్డ అని చెప్పాలి. అందరికీ సమాన హక్కులు ఉంటాయి ప్రజలకు నిజాలు చెప్పడానికి. ఉన్న నిజాలే తను చెప్తే వ్యక్తిత్వ హననం తప్పు. ఆడెవడో వర్రగాడంట, ఎవడు నోటుకు వచ్చింది. వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్టింగ్ ఇంత దారుణమా? నీ చెల్లె నిన్ను అసహించుకుంటే, నీ చిన్నాన్న కూతురే నిన్ను అసహించుకుంటే ఏ మహిళ గౌరవిస్తుంది? మహిళలు చెల్లిని నమ్ముతారా?
లేక ఎవరు నమ్ముతారు? సో ఇప్పుడు డెఫినెట్గా మరి వైసీపీ ఓట్ బ్యాంక్, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, చాలామంది కారు కూతలు కూశారు, వీళ్ళిద్దరూ ఒకటే, అమ్మాయి రాదు, అసలు ఆంధ్రయ్య రాదు, ఏమీ జరగదు, నేను మాట్లాడి తప్పు అన్నారు. అయిపోలా, నిజమైపోలా. కనీసం లీస్ట్లో లీస్ట్ 5-6%, 10% తెచ్చుకుని ఆశ్చర్యపోవకర్లా. ఆ 10 కూడా నా ప్రస్తుత పార్టీకే బిగ్ హోల్. సో కాబట్టి గతంలో నేను చెప్పినట్టు పరాజయం కాదు, ఘోర పరాజయం దిశగా పయనిస్తుంది. అందుకే ఈ టెన్షన్, ఈ కంగారు. అందుకని దొంగ సర్వేలు వదులుతున్నారు. గతంలో హైదరాబాద్లో మేము చెప్పాం 65 సీట్లు వస్తాయని కూడా చెప్పేశారట చాలామంది. ఎగ్జాక్ట్గా 65 అని చెప్పారట బోగస్ గాళ్ళు. అయిపోయిన తర్వాత బ్యాక్ డేట్లో పెడతా ఉంటారు లోడింగ్లో. గతంలో చేసిన పోస్టింగ్లు ఉంటే తీసేస్తారు, డిలీట్ చేసి పెడతారనమాట. అందులో డేట్ ఏదో రాస్తారు. ఏముంది, నువ్వు పెట్టిన సీట్లో ఏ డేట్ ఉంటే ఆ డేటే ఉంటుంది. నువ్వు ఎప్పుడు లోడ్ చేసావు కదా, ఎవడు వెరిఫై చేస్తాడు? అయిపోయినా చూసి ఫలానా అప్పుడు చెప్పాను కదా, హైదరాబాద్లో కరెక్ట్గా అయింది సర్వే, ఫలానా చంద్రగాడి సర్వే, ఫలానా ఆడి సర్వే, ఈడి సర్వే, బోడి సర్వే చెప్పి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 110, అంటే మరీ 150 అంటే 10 బేవర్స్గా ఉంటుందని 110 సీట్లు, తెలుగుదేశానికి ఒక 60 సీట్లు. అందులో మరీ కుప్పంలో చంద్రబాబు గారు, మంగళగిరిలో లోకేష్ గారు, దేవవాడలో కళ్యాణ్ గారు ఓడిపోతారంటే దరిద్రంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మటుకు నెగ్గుతారని చెప్పి పెడతారు. ఎవరికి తెలియదు ఈ సినిమా స్టంట్లో. సట్టా మార్కెట్లో మరి 50-52 స్థానాలకి పందాలు కాస్తున్నారు. అంటే దాన్ని బట్టి ఏంటి, యాక్చువల్ రియాలిటీ నేను చెప్పినట్టు 30-35 మధ్యనే. షర్మిలు పుంజుకుంటే ఇంకా దారుణంగా ఉంటుంది. సో ఈ బొచ్చులో బోగస్ ఫేక్ సర్వేగాల్ని నమ్మాల్సిన అవసరం లేదు. రియల్ సర్వేస్ ఆర్ ఆల్ షోయింగ్ బిగ్ డిఫీట్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది చెప్పాల్సిన పని లేదు జనాలకి, కానీ రాంగ్ క్రెడిబిలిటీతో మేము గతంలో అలా చెప్పాం ఇలా చెప్పాం అని అంటున్నారు కాబట్టి కొంచెం ప్రజల్ని అప్రమత్తంగా హెచ్చరిక చేయడానికి ఈ సర్వేల గురించి కూడా చెప్పాల్సి వచ్చింది. ఇక పొత్తుల గురించి కూడా చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నారు శ్రీ సాక్షి వారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు టైం తీసుకుంటారా, ఏం చేస్తారు? అసలు ఈ సాక్షివాడికి ఏంటంటే సంబంధం? పవన్ కళ్యాణ్ గారిని నిత్యం నువ్వు తిడతావు, అదంటావు ఇదంటావు, నోటుకు వచ్చినట్టు మాట్లాడతావు. కానీ పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగిపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయొచ్చు, మోసం చేయొచ్చు. ఈయన 50 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తే 25 కన్నా ఎవరంట? ఆయన ఇన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నీ చెవిలో చెప్పాడా సాక్షి? కళ్యాణ్ గారు వచ్చి నీ చెవిలో చెప్పాడా ఎన్ని సీట్లుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఏంటి పిచ్చి ప్రలాపన? మూసుకుంటే మంచిది. మా పార్టీ వ్యవహారాలు మేము చూసుకుంటాం, మా కూటమి వ్యవహారాలు మాకు వదిలేసేయండి. మీ లొల్లి, నువ్వు 140 కోట్లు అడిగావని చెప్పి మీ ఎంపీలు ఇచ్చిన ఇండైరెక్ట్ సంకేతాలు, వాటి సంగతి చూసుకోండి. ఎందుకు మీ క్యాండిడేట్లు నా మీద పోటీకి ఒక్కరు కూడా ఎందుకు రావట్లేదు? నరసాపురంలో మీ పార్టీకి మీరు ఎవరెవరిని అడిగారో నాకు తెలుసు. ఏ రాజుని అడిగారు, ఏ కాపులను అడిగారు నాకు తెలుసు. వాళ్ళందరూ నాతో మాట్లాడుతున్నారు కూడా. దేహి అని క్యాండిడేట్ల కోసం తిరుగుతున్నారు. డబ్బునోడి కోసం చూశారు, దొరకలా. సరే ఎవరినో ఒకరిని తీసుకొస్తారు, అది వేరే విషయం. కానీ నేను చెప్పేది మీ ఇల్లు మీరు సరిదిద్దుకోండి అని చెప్తున్నా.
మీరు మరి ముద్దు చేసి నేను తెచ్చుకున్న నా పదవి కూడా పీకి వల్లభనేని బాలశౌరికి ఇచ్చావు. రే సాక్షి, వల్లభనేని బాలశౌరికి ఇచ్చావు, ఫైనాన్స్ కమిటీ మెంబర్ ఇచ్చావు, ఇంకేదో ఇచ్చావు. సరే, దానికి ఏం కన్సిడరేషన్ ఉందో నాకు తెలియదు అనుకో, కానీ ఇచ్చావు. ఇప్పుడు నిన్ను వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? మాట్లాడు సాక్షిలో దాని గురించి. ఎందుకు వదిలేశాడో మాట్లాడు. లేక నువ్వే పంపావా అని కూడా అంటున్నారు కొన్ని ఛానల్స్లో. ఎందుకంటే మేము వెళ్తే మాకు ఆటంకాలు కలిగిస్తాం, షర్మిల వస్తే ఆటంకాలు కలిగిస్తాం. మరి అతను కిరీటాలు పెట్టుకుని ఊరేగితే మటుకు స్వాగతిస్తావు అంటే నువ్వే పంపావా అని రాసుకో. ఇంకో పేపర్లో రాస్తే అది నిజం అవుతుందా? అతను వచ్చాడు, అది నిజం. కానీ అవతల పేపర్లో ఇలా రాస్తే ఎలా ఉంటుంది? కొన్ని ఛానల్స్లో వచ్చినట్టు కరెక్ట్ కాదమ్మా అది. బాలశౌరి ఎందుకు వెళ్ళిపోయాడు నీ పేపర్లో రాసుకో. పవన్ కళ్యాణ్ గారికి ఏం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, నీకు ఎందుకు? ఆ సంగతి చూసుకో. అలాగే అందరూ వెళ్ళిపోతున్నారు. సంజీవ్ కుమార్ గారు వెళ్ళిపోయారు, డాక్టర్. ఎందుకు వెళ్ళిపోయాడు రాసుకో. నువ్వు ఇచ్చిన ఎంపీ సీట్ వద్దంటున్నాడంట కర్నూలు ఎంపీ గారు, మంత్రి. ఎందుకు అలా జరిగిందో రాసుకో. అయ్యన్నీ మానేసి మా వాళ్ళు మీకెందుకు సాక్షి అని చెప్పదలుచుకున్నా. సరే, ఇక ఈ అన్నా చెల్లెల వ్యవహారం, నిజం కాంగ్రెస్ అండ్ ఫేక్ రీజనల్ కాంగ్రెస్ విషయాలు పక్కన పెడితే మరి ఇంకొక అంశం, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మరి మెయిన్ అప్రూవర్ షేక్ దస్తగిరి. మరి ఆ దస్తగిరిని ఇప్పుడు షేక్ చేసేలా ఉన్నారు వీళ్ళు. షేక్ దస్తగిరిని ఏదో పెట్టి కేసు, ఫాల్తూ కేసు పెట్టి కడప జైల్లో పెట్టారు. మరి డాక్టర్ చైతన్య రెడ్డి, సన్ ఆఫ్ శివశంకర్ రెడ్డి, హూ ఇస్ ఇన్ హైదరాబాద్ జైల్. మరి అతను ఏదో మెడికల్ క్యాంప్ పెట్టి కడప జైలుకి వెళ్ళాడంట. ఇంకెవరు డాక్టర్లు లేరా పెడతానికి? మరి వెళ్ళినప్పుడు ఆ జైలు అధికారులు ఎలా సహకరించారు షేక్ దస్తగిరిని కలవటానికి? అతని సోదరుడు జశ్వంత్ కూడా వెళ్ళాడు, డాక్టర్ కాదు, వెళ్ళాడు. మరి శివశంకర్ రెడ్డి ఆయన వియ్యంకుడు, పద్మా జనార్దన్ రెడ్డి ఎలక్ట్రిసిటీ బోర్డులో పెద్ద ఉద్యోగి, చైర్మన్. మరి వీళ్ళు వెళ్ళి అతన్ని బెదిరించినట్టుగా నాకు తెలిసింది. నువ్వు రామ్ సింగ్ నన్ను బలవంతంగా స్టేట్మెంట్ తీసుకున్నాడు, సో ఇదంతా నిజం కాదు అని చెప్పేస్తే చాలు, మాకు ఎలక్షన్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది, లేదంటే రిస్క్లో పడతామని చెప్పినట్టుగా మరి నేను కడప వాసుల ద్వారానే స్పష్టంగా విన్నా. ఆ జైలుకి వెళ్ళి వచ్చిన వారి ద్వారానే, అదే జైల్లో ఆ సమయంలో ఉన్నవారి ద్వారానే. మరి అతను జైల్లో ఉన్నప్పుడు ఎలాగా వెళ్ళి కలవగలిగారు అనేది పెద్ద ప్రశ్న. ఏదో రకంగా ఆ కేసు నుంచి రేపు మాపు బయటపడితే పీటీ వారెంట్లు, ఇంకేయో కేసులు, పెట్టి కేసులు. అరే సిబిఐ రామ్ సింగ్ మీద కేసు పెట్టిన వాళ్ళకి పెట్టి కేసులు పెడతాం ఓ లెక్క. ఇప్పుడు నా కల్లోకి వచ్చి నన్ను బెదిరించాడని కూడా కేసులు పెట్టగలిగిన మహానుభావులు ఆంధ్ర పోలీస్ శాఖ వారు. మరి ఇలా సునీత మీద కేసు పెట్టారు, వారి భర్త మీద కేసు పెట్టారు. సిబిఐ మీద కేసు పెట్టినా నేను ఎప్పుడు చూడాల. సిబిఐ అధికారి మీద, ఎస్పీ మీద కేసు పెట్టారు. ప్రధాన అప్రూవర్ని వేరే కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. ముందు దీనికి సమాధానం చెప్పండి. శివశంకర్ రెడ్డి గారు అబ్బాయి కాకుండా ఇంకా డాక్టర్లు లేరు అక్కడ జైల్లో. ఇక్కడ జైల్లో తండ్రి ఉంటే అలా జైల్లో ఉన్నవారికి సేవ చేయాలని చెప్పి ఒక సహృదయ భావంతో అక్కడ సేవలు చేయడానికి వెళ్ళారా కడప జైల్లో? అంతకుముందు కూడా వీళ్ళు ఎవరో జైలుకి వెళ్ళక ముందు కూడా అలా సేవలు చేసేవారా అన్నదమ్ములు? జైలు వెళ్ళి
ఇలాంటి ప్రశ్నలన్నీ ఉద్భవిస్తాయి. మరి దానికి సమాధానం ఏమిటి? డాక్టర్ సునీత చాలా అప్రమత్తంగా ఉండాలి. రేపు ఫిబ్రవరి 5వ తారీఖు ఈ విషయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది, చేయాలి. రేపు దస్తగిరికి ఏదైనా ప్రమాదం జరిగినా, ఒకవేళ దస్తగిరి ఈ రకంగా మార్చి చెప్పినా దానికి కారణం అఫ్కోర్స్ ఒకసారి 164 స్టేట్మెంట్ ఇచ్చాక తర్వాత తూర్చన్నా చెల్లదు, కానీ ఏదో ఒక బెనిఫిట్ కోసం, కనీసం ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రయత్నిస్తున్నట్టుగా నాకు తెలిసింది. అందుకని ముందుగా అలర్ట్ చేస్తున్నా. ఇక ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహం అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అనుకోండి. త్రూ వల్లభనేని బాలశౌరి, అతని అనుచరుడైన దాసరి కిరణ్ కుమార్ గారు నిర్మాతగా మరి స్టార్ట్ చేసిన సినిమా వ్యూహం. అందులో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా వారి పేర్లతోనే చాలా నీచంగా మాట్లాడించిన డైలాగ్స్ అన్నీ కూడా ఆ సినిమాలో ఉన్నాయి. మరి ఇప్పుడు యాజ్ ఎ ఫిలిం మేకర్ ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీథింగ్ ఆన్ రామ్ గోపాల్ వర్మ గారు. ఈస్ ఎ బిగ్ డైరెక్టర్. ఆయనకి నాకు ఈ రకంగా సినిమా చేసి పెట్టమని అడిగితే ఆయన చేసి పెడతారు. రేపు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకో సినిమా చేయమంటే కూడా అడిగితే, రిక్వెస్ట్ చేస్తే, నేను స్క్రిప్ట్ స్టోరీ అవుట్లైన్ చెప్తే ఆయన ఓకే అయితే చేయొచ్చు కూడా. సో ఐఎమ్ టోటల్లీ కీపింగ్ రామ్ గోపాల్ వర్మ గారు ఎ సైడ్ ఆఫ్ వ్యూహం. నేను మాట్లాడేది బాలశౌరి గారి ద్వారా వారి ప్రియ శిష్యుడైన దాసరి కిరణ్ కుమార్ గారు. ఎందుకంటే కిరణ్ కుమార్ గారు, బాలశౌరి గారు అపూర్వమైన మిత్రులు. ఏ పోస్టర్ బాలశౌరి గారిదన్నా కింద ఈయన తలకాయ ఉంటుంది. ఆ సినిమా ఫంక్షన్కి కూడా అంతా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మరి సినిమా అప్పుడు బాలశౌరి గారు, దాసరి కిరణ్ కుమార్ గారు టీటీడీ మెంబర్ కూడా ఇచ్చారు వారికి. వారు కలిసే ఉన్నారు. మరి వ్యూహకర్త అని చెప్పబడుతున్న బాలశౌరి గారు శిష్యుడు ఆర్ మిత్రుడు, సారీ టు యూజ్ శిష్యుడు, ఈయన టీటీడీ మెంబర్, ఈయన స్టేచర్ ఉన్న వ్యక్తి, మిత్రులు మరి సినిమా తీశారు. ఇవాళ సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయటం అయింది. 3 వారాల్లో మళ్ళీ రివైజ్ చేసి ఏ సంగతి క్లియర్ రిపోర్ట్ ఇమ్మన్నారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టే చూస్తుందా, మరి ఏం చేస్తారు అనేది. అప్పటికి ఎలక్షన్ కోడ్ వస్తుంది. సో ఇటువంటి పబ్లిసిటీ సినిమాను డెఫినెట్గా అలౌ చేయరు. సో మనకు ఆ వ్యూహం చూసే భాగ్యం ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాతే మనకి దక్కొచ్చు. సరే ఈలోపు ఏదో యాత్రలో ఇలాంటివి వస్తాయి సినిమాలు. వైఎస్ఆర్ అభిమానులు ఆ యాత్ర చూసి సరిపెట్టుకోవచ్చు. బట్ ఈలోపు మరి రేపో మాపో మరి వల్లభనేని బాలశౌరి గారు జనసేన పార్టీలో చేరుతారని చెప్పి చూసాం. మరి ఆయన పార్టీ అధ్యక్షుడిని కించపరుస్తూ ఉన్న సీన్లే తీసేయమంటారా? ఆ తర్వాత సినిమాయే ఏముందిగా 10 కోట్లు పోతే పోయిందని ఆపేస్తారా? మరి నాకు తెలియదు. బట్ ప్రస్తుతానికైతే దాసరి కిరణ్ కుమార్ గారి వ్యూహం నిలిపివేయబడింది. లోకేష్ గారు వేసిన కేసు వలన ఉన్న మురళీధర్ గారు ఆర్గ్యూ చేశారు. అదే ఉన్న మురళీధర్ గారు రేపు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన పిటిషన్ కూడా ఇటువంటి కొన్ని కార్యక్రమాలను చెప్పి సిబిఐ ఎంక్వైరీ అడిగిన పిటిషన్ కూడా మరి గతంలో నోటీసులు సర్వ్ చేయటం అయింది.
వీళ్ళు వామో వాయు అని చెప్పి గొడవ చేశారు. నేను వ్యక్తిగతంగా వేసినా కూడా మరి చాలామంది వచ్చారు లాయర్లు. మరి రేపు ఆ మ్యాటర్ కూడా వస్తుంది, చూద్దాం ఆ మ్యాటర్లో మరి ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అనేది చూద్దాం. ఇవాళంతా శ్రీరాముని భక్తిలో ఓలలాడుతున్నారు కాబట్టి ప్రజలు ఇప్పటికే కొంచెం ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చింది. మరొక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్.